ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో అయితే ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే నడుస్తూ ఉంది. ఏంటి ఈ సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే ఇది చాలా నార్మల్ విషయం అయినప్పటికీ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ విషయం కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కొత్త రేషన్ కార్డ్స్, ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేవి ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు, ఎప్పుడు ఇస్తారు. అలాగే ఇక్కడ ఇంతకుముందే రేషన్ కార్డులకు సంబంధించి స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ స్ప్లిట్టింగ్ అనే ఆప్షను ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందా లేదంటే సచివాలయం ఎంప్లాయీస్ ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ రాలేదని చెప్తున్నారు. దీంట్లో నిజానిజాలు ఏంటి అనే విషయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం. అలాగే మనకి ఏప్రిల్ ప్రస్తుతానికైతే మనకి నడుస్తూ ఉంది. ఇంతకుముందు ఈ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈకేవైసీ అనే దాన్ని పొడిగించడం జరిగింది. ఈకేవైసీ అనేది ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా ఈకేవైసీ చేస్తూనే ఉంటారు. అయితే మనకి ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయో అవి కాకుండా వాటి స్థానంలో మనకి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతుంది గవర్నమెంట్. అయితే మనకి రాబోయే రేషన్ కార్డులు అనేవి సింపుల్గా మన ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో ఏటీఎం కార్డు అదే మాదిరిగా మనకి కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలు అయితే పూర్తి చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ శాంపిల్గా మనకి కొన్ని కొత్త రేషన్ కార్డులు మనకి చూపించడం జరిగింది. రీసెంట్గా నాదెళ్ల మనోహర్ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో మంత్రి గారు అయితే మనకి ఈ కొత్త రేషన్ కార్డు యొక్క నమూనా అయితే మనకి చూపించడం జరిగింది. ఏప్రిల్ నెల మొత్తం మీద కూడా మళ్ళీ ఈకేవైసీ అనేది చేయించుకునే అవకాశం అనుకుంటుంది. అలాగే ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి మే నెలలో మనకైతే పంపిణీ చేయబోతున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయన్నమాట. ఇక కేవలం 7% మాత్రమే ఈ ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 93% అయితే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది. మిగిలిన 7% జనాలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సిందని చెప్పేసి నిన్న మంత్రి గారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఈకేవైసీ పూర్తయిన తర్వాత మనకైతే ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. అలాగే మనకి రానున్న రోజుల్లో కొత్తగా స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్, యాడింగ్ అనే ఆప్షన్, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరియు డిలీటింగ్, మామూలు రేషన్ కార్డులో ఎవరైనా డిలీట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ కూడా మనకి రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది అని చెప్పారనమాట. అయితే ఇది పూర్తి స్థాయిలో ఇంకా పనిచేయడం లేదు. కాబట్టి మనకి కొంచెం సమయం అయితే పట్టే అవకాశం ఉంటుంది. అతి త్వరలోనే మనకైతే ఈ 4 ఆప్షన్స్, యాడింగ్, రేషన్ కార్డులో ఎవరైనా కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాలంటే యాడింగ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే డిలీటింగ్ ఆప్షన్, అంటే ఎవరైనా డిలీట్ చేయాలంటే డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది. మరియు కొత్త రేషన్ కార్డులను పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. మరియు స్ప్లిట్టింగ్, రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు సపరేట్ అయ్యి మరో రేషన్ కార్డు తీసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ ఏప్రిల్ మంత్ మొత్తం మీద కూడా ఈకేవైసీ అనేది చేస్తూనే ఉంటారు. ఈకేవైసీ మీలో ఎవరైనా చేయించుకోకపోతే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి. అలాగే మనకి మే నెల నుంచి అయితే మనకి ఈ కొత్త రేషన్ కార్డులని పంపిణీ చేయబోతున్నారు. రీసెంట్గా ఈ న్యూస్ అయితే మనకి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే మనకి చెప్పడం జరిగిందనమాట. సో మీకు ఏదైనా సందేహాలు, డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వీడియో కింద మీరు పోస్ట్ చేయండి. డెఫినెట్గా మీకు అయితే నేను రిప్లై ఇస్తాను.